నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అడుగడుగునా కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. తాజాగా మునుగోడు మండలం సాన్బండ గ్రామంలో తమ ఊరికి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు, తమ ఊరికి రోడ్డు కూడా సరిగా లేదు, మట్టి రోడ్డుతో బురద నీటితో గుంతలమయంగా మారి తమ రోడ్డు అంతా కూడా ప్రమాదాల బారిన పడుతూ ఉన్నా, ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రాజగోపాల్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్టుగా ఒక వినూత్న నిరసన కార్యక్రమం దిగారు సాన్బండ ప్రజలు. ఎన్నికల ప్రచారణ భాగంగా తమ ఊరికి వచ్చారు, తమకు మాటిచ్చారు, రోడ్డు వేయిస్తారు, డాంబర్ రోడ్ వేయిస్తానని. కానీ గెలిచి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు కూడా రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవట్లేదు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నాం, బురద నీటిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకొని తమ ఊరికి కొత్త రోడ్డును వేయించాలంటూ సాన్బండ గ్రామస్తులు వినూత్నంగా బురద నీటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినతి పత్రాలు ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాన్ని దిగారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కనగల్, నల్గొండ మండలాల్లో శ్రీగంధం చెట్లను దొంగతనంగా నరికివేసి అమ్ముకుంటున్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. గత కొంతకాలంగా నల్గొండ, గుర్రంపోడు, కనగల్ అదేవిధంగా చుట్టుపక్కల మండలాల్లో శ్రీగంధం చెట్లను పెంచుకుంటున్నటువంటి రైతుల పొలాల వద్దకు వెళ్ళి దొంగచాటుగా రాత్రిపూట ఆ చెట్లను దొంగిలిస్తూ ఉన్నారు 3 వ్యక్తులు. పగటిపూట గ్రామాల్లో పూసలు అదేవిధంగా ఇతర వస్తువులు అమ్ముకుంటూ రెక్కి నిర్వహించి రాత్రిపూట శ్రీగంధం చెట్లను నరికి దొంగతనం చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లను, రంపాలను అదేవిధంగా శ్రీగంధం సంబంధించినటువంటి చెక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మునుగాల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. కలెక్టర్ విజిట్ చేసినటువంటి సమయంలో సగానికి సగం పైగా సిబ్బంది అక్కడ విధులకు గైహాజరు కావడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ కూడా 3 రోజులుగా విధులకు హాజరు కాకుండా ఎగనామం పెడుతూ సంతకాలు మాత్రం పెడుతూ ఉన్నాడు, జీతం మాత్రం తీసుకుంటా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఆయన ఆగ్రహోషాన్ని వ్యక్తమై అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. విధులకు గైహాజరైనటువంటి వారందరూ కూడా సస్పెండ్ జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎదురుగట్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులకు కట్టబెడుతున్నారంటూ గ్రామస్తులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. స్థానిక తహసీల్దార్ను నిలదీశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థానిక గ్రామస్తులు కొంతమంది ఇళ్ల స్థలాలు దానం చేశారని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని నిరసనకు దిగారు. లేని పక్షంలో వారికి ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించుకునేందుకు స్థానికులు ప్రయత్నించిన కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. అతి కష్టం మీద ఆందోళనకారులకు నచ్చచెప్పినటువంటి అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి సమీపంలోని సాగర్ కాలువలో 2 మైనర్ బాలులు గల్లంతయ్యారు. చేపల వేట కోసం వెళ్ళినటువంటి 2 మైనర్ బాలులు సాగర్ కాలువ ఉధృతిని అంచనా వేయలేకపోవడంతో అందులో గల్లంతైనట్టుగా స్థానికులు చెప్పారు. గల్లంతయి వాగులో సాగర్ కాలువలో కొట్టుకుపోతున్నటువంటి 2 విద్యార్థులను గమనించినటువంటి మేకల కాపర్లు ఒకరిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరొక మైనర్ బాలుడు సాగర్ కాలువ ఉధృతి బలంగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి స్థానికులు, పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. సాగర్ కాలువలో గల్లంతైనటువంటి బాలుడు విఎం బంజరా జంగాల కాలనీకి చెందినటువంటి రేపల్ల మనోజ్ అని పోలీసులు తేల్చారు. ఇతర వయసు 14 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్లు దెబ్బతినడం జనం ప్రాణాల మీదకి తెస్తుంది. తరచూ ప్రమాదాలకు గురవుతున్నటువంటి జనాలు క్షతగాత్రులై ఆసుపత్రి పాలవుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు చాలా సందర్భాల్లో దెబ్బలు తగిలి హాస్పిటల్లోకి వెళ్ళి చేతులు కాళ్ళు విరగొట్టుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. తాజాగా కొనిజర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 10 మందికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు దెబ్బలు తగినాయి. వైరా నుంచి ఖమ్మం వైపు వస్తున్నటువంటి ఒక డీసీఎం వ్యాన్ ఎదురుగా ఉన్నటువంటి గుంతను గమనించకపోవడంతో దాన్ని తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయడం జరిగింది. ఇదే సందర్భంలో వెనక నుంచి వస్తున్నటువంటి మనుగూరు నుంచి ఖమ్మం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ముందున్నటువంటి డీసీఎంను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్నటువంటి 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలని వారందరినీ పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినటువంటి కొనిజర్ల పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా బయారం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జిన్నెలబాగులో పడి రేషన్ బియ్యం పూర్తిగా తడిసిపోయిన ఘటన ఒకటి నమోదైంది. బయారం నుంచి ఇల్లందు ప్రధాన రహదారి మీద ప్రయాణిస్తున్నటువంటి రేషన్ బియ్యం వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి జిన్నెలబాగులో పడిపోవడంతో రేషన్ బియ్యం మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. ఘటనా స్థలంలో నుంచి లారీ డ్రైవర్ అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలం చేరుకున్నటువంటి హమాలీలు తడిసిపోయినటువంటి బియ్యాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి బయారం పోలీసులు ఘటనపైన పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాలమూరు యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లావాసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డికి పాలమూరు యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా గౌరవ డాక్టరేట్ను గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అందించారు. 12 మందికి పిహెచ్డి పట్టాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ను గవర్నర్ విసి జిఎన్ శ్రీనివాస్ అందించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కొత్తగార్లపల్లిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అంజిలప్ప ఇంట్లోకి 3 దొంగలు దూరి మహిళ మెడలో నుంచి చైన్ లాగే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన అంజిలప్పపై సుత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి 3 దొంగల్లో ఒకరిని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులకు అప్పచెప్పారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిని వైద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రికి సంబంధించినటువంటి పలు వార్డుల్లో కూడా కలెదిరగడం జరిగింది. అనంతరం రోగులతో కూడా నేరుగా మాట్లాడి కూడా వారికి అందుతున్నటువంటి వైద్య సేవలు ఇతరత్ర పైన కూడా ఆయన పూర్తిగా ఆరా తీయడం జరిగింది. అనంతరం సిబ్బంది సంబంధించినటువంటి హాజరు శాతం సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అనంతరం మందుల లభ్యత, రోగులకు అందుతున్నటువంటి సేవలు, వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా ప్రజలు ఆసుపత్రికి వచ్చేటువంటి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా సిబ్బందితో పాటుగా కూడా డాక్టర్ల వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన మెరుగైన వైద్యం అందుతుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఆసుపత్రిలో ఏమైనా కొరత ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే RG1 GM కార్యాలయంలో GM లలిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన సింగరేణి స్టేడియం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే గత దసరాకు సంబంధించినటువంటి ఉత్సవాలను భారీ వర్షాల నేపథ్యంలో కూడా వాయిదా వేసిన నేపథ్యంలో ఆ వేడుకలన్నీ కూడా దీపావళి పండుగ రోజున, దీపావళి పండుగ సందర్భంగా 19వ తేదీన సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కూడా అత్యంత ఘనంగా కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అనేక మంది కళాకారులు కూడా వస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా సినీ ప్రముఖులు శివారెడ్డి, అలాగే ఆలీతో పాటుగా కూడా అలా జబర్దస్త్ థీమ్తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. కాబట్టి 19వ తేదీన సాయంత్రం పూట జరిగేటువంటి ఈ యొక్క దీపావళి వేడుకల్లో కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబీకులు ప్రతి ఒక్కరు కూడా స్థానికులంతా కూడా హాజరై వేడుకలను విజయవంతం చేయాలంటూ కూడా GM లలిత్ కుమార్ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని కృష్ణవేణి విద్యా సంస్థల్లో విజ్ఞాన మేళాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలకు సంబంధించిన కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి పలు ప్రయోగాలను కూడా ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు సుమారు 200లకు పైగా కూడా ఈ యొక్క ప్రయోగాలను అయితే ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి, వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి ప్రయోగాత్మక ప్రయోగాలు అలాగే విజ్ఞాన మేళలు ఎంతో ఉపయోగపడతాయంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. విద్యార్థులు ఏదైతే ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వారికి సంబంధించినటువంటి వారికి అవగాహన ఉన్నటువంటి అంశాలపైన కూడా అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. సుమారు 200లకు పైగా ప్రయోగాలు అయితే విద్యార్థులు చేయడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇలా విద్యార్థులను కూడా మంచి ఉన్నత స్థానాలకు చేరుకుంటారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు అలాగే మిగతా నాయకులు ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు నాయకులంతా కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న తలపెట్టినటువంటి బీసీలకు మద్దతుగా నిర్వహించేటువంటి ధర్నా బంద్కు సంబంధించి పూర్తి స్థాయిలో తాము మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. తామంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ పైన కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిందే. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కూడా తామంతా కూడా ఎన్నో
చేయడం జరిగింది. బీసీలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది వివిధ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు చెప్పారు. ఎమ్మెల్సీ ఎల్రమణ మాట్లాడుతూ బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగకపోతే తాము ఎక్కడికైనా సిద్ధమంటూ చెప్పడం జరిగింది. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేయడం ఖాయమంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ చెప్పారు. మరొక వార్త, కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మున్సిపాలిటీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా చేయడం విస్మయం కలిగిస్తోంది. జీవన్ రెడ్డి ఇవాళ ధర్నా నిర్వహిస్తూ మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయంగా మారింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంటే ఈ 2 ఏళ్ళు గత 3 ఏళ్ళు మొత్తం 17 మంది మున్సిపల్ కమిషనర్లు మారడం మన పాలనకు నిదర్శనంగా మారింది. ఎందుకంటే దేశంలో ఎక్కలేని విధంగా 17 మంది కమిషనర్లు మారడం అంటే తామే ఆశ్చర్యపోతున్నాము. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇక ఇతర ఏ విభాగం కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు, మొత్తం అవినీతిమయంగా మారింది బల్దీ అంటూ జీవన్ రెడ్డి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి వారితో కూడా మున్సిపల్ కమిషనర్తో నేరుగా వాగ్వాదానికి అలాగే ఆమెతో చర్చ కూడా మాట్లాడినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలే ధర్నా చేయడం అయితే మరొకసారి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో పత్తి పంటతో పాటు సోయా పంట, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి పంట కొనుగోలుపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే అలాగే బోత్ ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పత్తి పంట కొనుగోలు విషయంలో సిసిఐ నూతనంగా ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బోత్ వంటి వెనుకబడిన నియోజకవర్గంలో చాలా ఆదివాసీ గ్రామాలలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండేవని, అలాంటి ప్రాంతాలలో ఆన్లైన్లో పంటను విక్రయించే విధానం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, అయితే అందుకు అనుగుణంగా రైతులకు ఈ కిసాన్ కపాస్ యాప్పై ప్రత్యేక అవగాహన కల్పించడంతో పాటు అధికారులు కూడా సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే అడవుల జిల్లా ఆదివాసీల జిల్లాలలో ఆదివాసీ కళాకారులకు చేయూతనందించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ముందుకొచ్చింది. జిల్లాలో వెదురు మొక్కల సాగుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ రేపు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మొలలగుట్ట ప్రాంతంలో 5 ఎకరాలలో 10,000 వెదురు మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్తో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న హాజరు కానున్నారు. ఆదివాసీ కళాకారులకు చేయూతనందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి కారంగుల ప్రణయ్ తెలిపారు. రేపు చేపట్టనున్న ఈ వెదురు మొక్కల నాటే కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించిన అఖిలపక్ష నేతలంతా సిద్దిపేటలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ నెల 18న జరగబోతున్నటువంటి రాష్ట్ర స్థాయి బంద్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బంద్ని విజయవంతం చేయడం కోసం బీసీ సంఘాలంతా కూడా ఐక్యంగా ముందుకు రావాలని చెప్పి నాయకులంతా కలిసి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా బీసీలంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళంతా
ఏకతాటి మీదకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్క రాజకీయ రంగంలోనే కాక మిగతా అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాటాన్ని ముందుకు సాగించేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా ఈ సందర్భంగా పేర్కొన్నారు. 18న జరిగేటువంటి బంద్ని విజయవంతం చేస్తామని, ప్రజలంతా కూడా బంద్కు సహకరించి ఆ రోజు అన్ని విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, దుకాణ సముదాయాలు కానీ, పెట్రోల్ బంకులు కానీ అవన్నింటినీ కూడా మూసివేయాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరడం జరిగింది. ఇక హుస్నాబాద్ జిల్లెలగడ్డలోని ఆదర్శ గురుకుల పాఠశాల ఎదుట ఈరోజు ఎస్సీ బీసీ సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా ఇటీవల వివేక్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం పట్ల, అట్లాగే వారిపై కనీసమైనటువంటి చర్య తీసుకోకపోవడం పట్ల, పోలీసులు కనీసమైన స్థాయిలో విచారణ చేయకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పట్ల, ఎస్టీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం సాచివేత ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఆరోపించడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇందుకు బాధ్యులైనటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట తేజోవనం ఆక్సిజన్ పార్క్లో ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి ఈ కార్యక్రమంలో పలు రకాల పూల మొక్కలను ఈ సందర్భంగా అందులో నాటడం జరిగింది. ముఖ్యంగా ఈ తేజోవనం అర్బన్ పార్కుకు వచ్చేటువంటి పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ప్రతి నెల అంటే 12 నెలల పాటు పూర్తి స్థాయిలో పూలు పూసేటువంటి ఈ మొక్కల్ని నాటడం జరిగిందని, ఒక్కో నెలలో ఒక్కో చెట్టు ఈ పూలు పూస్తుందని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు పూర్తి స్థాయిలో ఆహ్లాదాన్ని కలిగించే విధంగా, ఆనందాన్ని కలిగించే విధంగా ఈ పూలు ఉంటాయని, ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి ఆనందాన్ని పొందాలని చెప్పి ఈ సందర్భంగా డిఎఫ్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు కలెక్టర్ హైమావతి నేతృత్వంలో ప్యాడీ బ్రోకర్స్తో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రైస్ మిల్లర్సు, అయితే బియ్యం సేకరించే వాళ్ళు, వడ్డు సేకరించే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశిత కనీస మద్దతు ధరను రైతులకు చెల్లించి ధాన్యం కొనుగోలుకు ముందుకు రావాలని చెప్పి ఆమె పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే మొక్కజొన్న కొనుగోలుకు కూడా వాళ్ళంతా కూడా ముందుకు రావాలని చెప్పారు. ముఖ్యంగా రైతులకు కనీస మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ధాన్యాన్ని సేకరించిన తర్వాత వాటిని మిల్లింగ్ చేసే విషయంలో కూడా ప్యాడీ బ్రోకర్సు అట్లాగే రైస్ మిల్లర్స్ అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా వాళ్లకు సూచించడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హైమావతి వాళ్లకు సూచించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని 181 సర్వే నెంబర్లో ఇటీవల కొంతమంది భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పట్ల ఆర్డీఓకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి అధికారులు వాటిని పరిశీలించి వాటిని కూల్చివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని ఈరోజు పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్ని ఎవరు కబ్జాలు చేసినా కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఆ నిర్మాణాలని కూల్చివేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక జహీరాబాద్లోని ఐడిఎస్ఎంటీ కాలనీకి సంబంధించిన ప్రజలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 1982 సంవత్సరంలో జహీరాబాద్ పట్టణంలోని పలు పేదలకు అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో కొంతమంది ఇండ్లు కూడా నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో సుమారు 10 ఎకరాల భూమిని కొంతమంది కబ్జాదారులు ఆ భూమిని కబ్జా చేసి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ఈరోజు చదును చేసే కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయానికి వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ నిర్మాణాలని తక్షణమే ఆపివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి వాళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు చేయించనిచ్చేది లేదని చెప్పి ప్రజలంతా కూడా చెప్పడం జరిగింది. భూ కబ్జాదారుల పట్ల ప్రభుత్వము, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా ప్రజలంతా డిమాండ్ చేయడం జరిగింది. ఇక నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేటలో ఈరోజు జాతీయ పశువుల వ్యాధులకు సంబంధించిన నివారణ కార్యక్రమాన్ని పశువుల డాక్టర్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో
పశువులకు నట్టల నివారణకు సంబంధించిన మందుని వేయడం జరిగింది. పశువులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా వ్యాక్సినేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యంగా పశువు కాపర్లంతా కూడా, పశువుల్ని పెంచుకునే వాళ్ళంతా కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పశువుల డాక్టర్లు పేర్కొనడం జరిగింది. ఇక జోగిపేటలో ఈరోజు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సమావేశంలోకి ఒక మహిళ దూసుకు వచ్చి తనకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందే తన గోడును వెళ్ళబోసుకున్న ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు డీసీసీ అధ్యక్షునికి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశాన్ని జోగిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా పరిశీలకురాలు జరీనా అక్కడికి రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జరిగిన ఈ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలోనూ ఒక మహిళా సమావేశంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పిందని, అనేక రకాల వాగ్దానాలు చేసిందని, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది. ఆరోపిస్తూనే ఆమె అక్కడికి వచ్చినటువంటి పరిశీలకురాలు జరీనా కాళ్ళు మొక్కుతూ తనకు ఇల్లు లేదని, స్థలం లేదని, రోడ్డు మీద నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు ఇంటి స్థలం ఇప్పించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆమెను కాళ్ళు మొక్కుతూ వేడుకోవడం కనిపించింది. అక్కడికి వచ్చిన ఆమె గోడు వినిపించుకున్న నేపథ్యంలో పలువురు ఆమెను నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఏడుస్తూ తనకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా పరిశీలకులాలి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే మందమరి సింగరేణి ఏరియా బెల్లంపల్లి శాంతిగనిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో పాటు పలువురు టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో నాటి సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడం వల్లనే ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయని, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు మందుల కొరత వేధిస్తున్నదని అన్నారు. బెల్లంపల్లి శాంతిగాని మూతపడకుండా నాటి బీఆర్ఎస్ సర్కారే కాపాడిందంటూ అన్నారు. సింగరేణి లాభాల వాటాలో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మిర్యాల రాజిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరి నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18 ఇచ్చిన బంద్కు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ నెల 18న జరిగే బంద్కు వ్యాపార వాణిజ్య వర్గాలతో పాటు విద్యా సంస్థలు కూడా బంద్కు సహకరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు కోరారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు, కౌలు రైతులకు, యువకులకు, మహిళలకు, నిరుద్యోగులకు, వృద్ధులకు కాంగ్రెస్ ఎవరికెంత బాకీ పడ్డదో ప్రజలకు వివరించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమినికి ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించారు ఆర్టీసీ అధికారులు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ వర్షాలకు సోమిని రోడ్డు గుంతలమయంగా మారడంతో ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు అధికారులు. దీంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సొంత ఖర్చులతో సోమిని రోడ్డును బాగు చేయించారు. దీంతో ఆర్టీసీ అధికారులు బెజ్జూర్ మండలం సోమిని వరకు తిరిగి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సోమిని గ్రామస్తులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన ఈస్గాం శివమల్లన్న దేవాలయంలో లక్ష్మీ కుబేర లక్ష కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1100 మంది మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు నెల రోజులకు పైగా సమ్మెకు దిగడంతో ఆశ్రమ పాఠశాలలోని పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా మారడంతో పాటు విద్యార్థులకు సరైన భోజనం అందక అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు చివరకు విసిగి వేసారి 2 రోజుల నుంచి కూడా ధర్నాకు దిగడంతో విషయం తెలుసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు ఆ వార్తలన్నీ కూడా కవర్ చేస్తే ఆ వార్తలు చూసినటువంటి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే DTWO నిన్న ఆశ్రమ పాఠశాల కల్వకుర్తికి విచ్చేసి విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయించి ప్రత్యేక వంట మనుషులను మాట్లాడి అక్కడ వంటలు చేయించి విద్యార్థులకు ఈరోజు భోజనం వడ్డించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే అక్కడ పని చేస్తున్నటువంటి అధ్యాపకులు ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దగ్గరుండి వంటలు చేసి పిల్లలకు వడ్డించడంతో పాటు వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ ఇదంతా కూడా అసలు ఎందుకు జరిగిందన్న దాంట్లో భాగంగా DTWO ఇప్పుడు ఇన్ని రోజులు సమ్మె జరుగుతుంటే ఏ ఒక్కనాడు కూడా రాలేదు, అక్కడ ఆ పరిస్థితుల్లో పరిశీలించలేదు, ఆ సమస్యలు పరిష్కరించాలని కూడా అతనికి అక్కడ ఏ ప్రయత్నం చేయలేదు. కానీ హుటాహుటిన ఇక్కడికి వచ్చేసి అధికారులంతా కూడా కొంతమంది అక్కడికి వచ్చేసి ఇన్ని రోజులు పని చేసిన వాళ్ళను విద్యార్థులను చూసుకున్న వాళ్ళదే తప్పన్నట్టుగా కొంతమంది పైన అజమాయిషీ చేయడంతో పాటు ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లికి బదిలీ చేయడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఒక సీనియర్ ఉపాధ్యాయునికి ప్రిన్సిపల్గా బాధ్యతలు అప్పజెప్పినట్టుగా తెలిసింది. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఒక హాస్టల్ వార్డెన్ కూడా అదనపు బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలిసింది. మొత్తంగా చూసినట్టయితే ఇన్ని రోజులుగా సమ్మె నడుస్తుంటే DTWO అటు వైపు కూడా చూడలేదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అతను అక్కడ ఏం జరుగుతుంది, విద్యార్థుల బాగోగులేంటి, వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి అవసరాలు ఉన్నాయి, అవసరాలన్నీ తీర్చాల్సినటువంటి DTWO ఏ ఒక్క రోజు రాకుండా అక్కడ నిత్యం పని చేసేటువంటి వాళ్ళపైన ఆజమాయిషీ చేయడంతో పాటు ప్రిన్సిపల్ను బదిలీ చేయడం వెనక ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా దీంట్లో నిర్లక్ష్యం వహించింది జిల్లా అధికారి అయినటువంటి DTWO ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో ఏ ఒక్కనాడు కూడా సమ్మె సమయంలో ఆ పాఠశాలను సందర్శించినటువంటి సందర్భం కూడా లేదని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా దీనిపైన ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నిజంగా ఎవరి నిర్లక్ష్యం ఉందో వాళ్ళను విధుల నుంచి తొలగించాలని చెప్పేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఈరోజు బీసీ సప్లాన్ సాధనా సమితి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో 18న జరిగేటువంటి బీసీ బంద్కు సంపూర్ణ మద్దతుగా ఈరోజు పోస్టర్లను ఆవిష్కరణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా బీసీ సప్లాన్ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ 18న జరిగేటువంటి బంద్కు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా సహకరించాలని వస్త్ర వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ వ్యాపారాలతో పాటు ప్రతి కుల సంఘంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా 18న జరిగేటువంటి బీసీ బంద్కు సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా రేపు రాబోయే రోజుల్లో బీసీలు ఎవరైతే ప్రజాప్రతినిధులు కావాలని ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా సంపూర్ణ మద్దతు బంద్కు ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛందంగా కూడా తరలి రావాలని చెప్పేసి బంద్లో పాల్గొనాలని చెప్పేసి కూడా బీసీ సప్లాన్ సాధన సమితి నాయకులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధు అన్సారీ పర్యటించారు. ప్రధానంగా ఆచార్య జయశంకర్ ఉద్యానవనంలో ఆయన మార్నింగ్ వాక్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్క్లో అసౌకర్యాలకు సంబంధించి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని సింగరేణి జీఎంకు ఫోన్ చేసి సూచనలు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పట్టణంలో ఉన్నటువంటి జయశంకర్ విగ్రహం దగ్గర ఒక టీ స్టాల్ దగ్గర పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే విద్యుత్ షాక్తో ఓ యువ రైతు మృతి చెందిన దుర్ఘటన భూపాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం ఆజం నగర్ గ్రామానికి చెందిన యువ రైతు తిరుపతి తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటుండగా విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ క్రమంలో ఆజం నగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.